ఫిక్స్. ఇంకా సిజర్స్ అంటే ఏంటి? ఇంకా కన్వల్షన్స్, ఎపిలెప్సీ, సీజర్స్, చాలా రకాల నేమ్స్ తో అంటాం కదా. అన్ని ఒకటేనా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్. వెరీ గుడ్. సో we will see excessive and unorganized neurological discharges in the brain that activate associated motor and sensory organs. ఇక్కడ ఏమవుతుంది? సిజర్స్ అంటే ఏంటి? ఎక్సెసివ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ న్యూరలాజికల్ డిశ్చార్జెస్ ఇన్ ద బ్రెయిన్. ఎక్కడ? బ్రెయిన్ లో ఏమవుతుంది అని అంటే ఎక్సెసివ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అంటే యూజువల్ గా మనకి బ్రెయిన్ లో న్యూరలాజికల్ డిశ్చార్జెస్ అనేవి జరుగుతాయి. ఓకే, నార్మల్ గా బ్రెయిన్ లో న్యూరలాజికల్ డిశ్చార్జెస్ అనేవి జరుగుతాయి. కానీ అవి ఒకవేళ ఎక్కువగా జరిగిన అన్ఆర్గనైజ్డ్ మేనర్ అంటే ఆర్గనైజ్డ్ మేనర్ లో కాకుండా అన్ఆర్గనైజ్డ్ మేనర్ లో జరిగితే ఆ ప్రాసెస్ ఏమంటారు? ఆ కండిషన్ ని సిజర్స్ అంటారు. ఓకే, సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద యాక్టివేట్ ద మోటార్ అండ్ సెన్సరీ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. సో ఇక్కడ ఎపిలెప్సీ అంటే ఏంటి అండ్ కన్వల్షన్స్ అంటే ఏంటి? సో ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే రికరెంట్ సిజర్స్ వితౌట్ ఎనీ ఐడెంటిఫైయబుల్ కాజ్. ఓకే, రికరెంట్ గా సిజర్స్ వస్తే ఏమంటారు? ఎపిలెప్సీ అంటారు. ఎపిలెప్సీ అంటే ఏంటి? రికరెంట్ గా సిజర్స్ రావడం. సిజర్స్ అంటే ఏంటి? excessive and unorganized neurological discharges in the brain. Okay, so epilepsy ante enti recurrent seizures. Convulsions ante enti involuntary jerky movements. seizures ki, epilepsy ki, convulsions ki చాలా డిఫరెంట్ ఉంది. ఇవి సేమా డిఫరెంటా? డిఫరెంట్. ఓకే, సో సీజర్స్ అంటే ఏంటి? ఎక్సెసివ్ అండ్ డిసార్గనైజ్డ్ న్యూరలాజికల్ డిశ్చార్జెస్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, ఎపిలెప్సీ అంటే ఏంటి? రికరెంట్ సీజర్స్. కొత్త సీజర్స్ వస్తే దాన్ని ఏమంటారు? ఎపిలెప్సీ అంటారు. కన్వల్షన్స్ అంటే ఏంటి? సీజర్స్ వచ్చే టైంలో జర్కీ మూమెంట్స్ అవుతాయా? దాన్ని ఏమంటారు అంటే కన్వల్షన్స్ అంటారు. ఇప్పుడు సేమా డిఫరెంటా? డిఫరెంట్. అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్ గా. ఎపిలెప్సీ అంటే ఏంటి, కన్వల్షన్స్ అంటే ఏంటి, అండ్ సిజర్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అర్థమైందా? సిజర్స్ అంటే ఏమో ఎక్సెసివ్ అండ్ డిసార్గనైజ్డ్ న్యూరలాజికల్ డిశ్చార్జెస్. ఓకే, ఎపిలెప్సీ అంటే ఏంటి? రికరెంట్ సీజర్స్. కన్వల్షన్స్ అంటే ఏంటి? జర్కీ మూమెంట్స్, ఇన్వాలంటరీ అండ్ జర్కీ మూమెంట్స్. ఇన్వాలంటరీ మూమెంట్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? బేసల్ గ్యాంగ్లియా. సెరిబ్రల్ పాలసీలో చదివాం కదా, బేసల్ గ్యాంగ్లియా విల్ కంట్రోల్ ద ఇన్వాలంటరీ మూమెంట్స్ అని చదివామా లేదా? ఎస్ ఆర్ నో? మీరు స్పీడ్ గా రాస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. చాయ్ తాగొచ్చారా? తెప్పించమంటారా? ఏంటండి? గాలి తీసుకోవడానికి వెళ్ళారా? ఏం స్పెషల్ గా అమ్ముతున్నారా బయట? గాలి ఏమైనా స్పెషల్ గా అమ్ముతున్నారన్నట్టు మాట్లాడారు ఇప్పుడు మీరు. చేంజ్ అయినా సో మోస్ట్ కామన్ టైప్ ఇన్ చిల్డ్రన్స్ లో మోస్ట్ కామన్ గా ఏ సీజర్స్ చూస్తాము అంటే ఫెబ్రైల్ సీజర్స్ చూస్తాము. ఏజ్ వాళ్ళకి 6 months to 5 years ఏజ్ వాళ్ళల్లో మనం ఏం చూస్తాము అని అంటే ఫెబ్రైల్ అంటే జీటీసీఎస్, జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ చూస్తాము. ఓకేనా?
సిజర్స్ లో మనకి టైప్స్ ఉంటాయి. సో అందులో మనకి GTCS కూడా ఒక టైప్, జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సిజర్స్ అనేది ఒక టైప్. ఇట్ విల్ బి సీన్ ఇన్ చిల్డ్రన్ మోస్ట్ కామన్లీ. ఎందుకు వస్తుంది అని అంటే డ్యూ టు ఫెబ్రైల్ ఫీవర్ అనేది మోర్ దాన్ 38°C లో ఉంటే, ఓకే, అంత ఫీవర్ వస్తే బేబీస్ లో మనం ఏం చూస్తాము, GTCS అంటే జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సిజర్స్. ఫీవర్ ఎంత ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ 38°C. సో మోస్ట్ కామన్ అని అడిగారంటే ఇంపార్టెంటే కదా, ఎస్ ఆర్ నో? Generalized tonic clonic seizures. Generalized tonic clonic seizures. Generalized tonic clonic seizures. Tonic కాదు tonic, ఓకే. సో సిజర్స్ లో ఫేజెస్ చూద్దాం, ఓకేనా. ఫేజెస్ అంటే ఏంటి, మనకి సిజర్స్ రాకముందు స్టార్ట్ అవుతాయి అన్న దగ్గర నుంచి కంప్లీట్ అయిపోతుంది కదా పోస్ట్ టైం, అంటే సిజర్స్ అయిపోయిన టైం వరకు ఫేజెస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఏంటి, ప్రోడ్రోమల్ అండ్ ఆరా ఫేజ్. ఓకే, ఆరా ఫేజ్ అంటే ఏంటి, ప్రోడ్రోమల్ అండ్ ఆరా ఫేజ్. అండ్ నెక్స్ట్ ఇక్టల్ ఫేజ్ అండ్ పోస్ట్ ఇక్టల్ ఫేజ్. సో ఈ 3 ఫేజెస్ ఉంటాయి. సో పేషెంట్ కి ఒకవేళ సిజర్స్ రావడానికి ముందు ఆరా ఫేజ్ లో ఏమవుతుంది అంటే రోసెస్ స్మెల్ అనేది అనిపిస్తుంది. ఓకే, ఒక రోజ్ స్మెల్ ఎలా ఉంటుంది, రోజ్ గులాబీ పువ్వు ఉంటుంది కదా, సో దాని స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ ఆ స్మెల్ ని సెన్స్ చేస్తారు బిఫోర్ అకరెన్స్ ఆఫ్ ది సిజర్స్. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ సిజర్స్ రావడానికి కొంచెం టైం ముందు రోసెస్ స్మెల్ అనేది పేషెంట్ సెన్స్ చేస్తారు. సో ఆ ఫేజ్ నేమ్ అంటారు అంటే ప్రోడ్రోమల్ అండ్ ఆరా ఫేజ్ అంటారు. ఇంపార్టెంట్, ఓకే. ఏ ఫేజ్ లో రోసెస్ స్మెల్ చూస్తారు అని అడుగుతారు. ఏ ఫేజ్ లో, ఆరా ఫేజ్ లో విల్ నోటీస్ ద రోసెస్ స్మెల్ ఇన్ ద సీజర్స్ క్లయింట్. ఓకే, అండ్ ఇక్టల్ ఫేజ్ అంటే ఏంటి, డ్యూరింగ్ సీజర్స్ టైం. సీజర్స్ వస్తాయి కదా, సో సీజర్స్ వచ్చే టైంలో టైం ఏమంటారు, ఇక్టల్ ఫేజ్ అంటారు. అండ్ పోస్ట్ ఇక్టల్ అంటే సీజర్స్ అయిపోతాయి కదా, సీజర్స్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఫేజ్ నేమో పోస్ట్ ఇక్టల్ ఫేజ్ అంటారు. ఓకే, సో ఇందులో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఆరా ఫేజ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ రోజెస్ స్మెల్ పేషెంట్ ఫీల్స్, కానీ అక్కడ రోజెస్ ఏమి ఉండవు, బట్ దే విల్ సెన్స్ దట్ స్మెల్. ఓకే, ఆరా ఫేజ్ ఏ కండిషన్ లో చూస్తామని అడుగుతారు. ఏ కండిషన్ లో, సిజర్స్ కండిషన్ లో విల్ నోటీస్ ద ఆరా ఫేజ్. అండ్ టైప్స్ వచ్చేసరికి ఏంటి అంటే జనరలైజ్డ్ సిజర్స్. సో జనరలైజ్డ్ సిజర్స్ ఉంటాయి అండ్ పార్షియల్ సిజర్స్ ఉంటాయి సిజర్స్ లో. సో సిజర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎక్సెసివ్ అండ్ డిసార్గనైజ్డ్ న్యూరలాజికల్ డిశ్చార్జెస్ ఇన్ ద బ్రెయిన్, రైట్. ఎపిలెప్సీ అంటే ఏంటి, రికరెంట్ సిజర్స్. కన్వల్షన్స్ అంటే జరిగే మూమెంట్స్. సో ఇక్కడ ఏంటి, జనరలైజ్డ్ సిజర్స్ లో మనకి టైప్స్ ఉన్నాయి మళ్ళీ. టోనిక్ సిజర్స్, టోనిక్ క్లోనిక్ సిజర్స్, absent సిజర్స్ అండ్ మయోక్లోనిక్ అండ్ అటోనిక్ సిజర్స్. ఓకే, ఇవన్నీ టైప్స్ ఏమేంటివి, టోనిక్ క్లోనిక్ సిజర్స్, absent సిజర్స్ అండ్ మయోక్లోనిక్ అండ్ అటోనిక్ సిజర్స్. ఇవన్నీ కూడా జనరలైజ్డ్ సిజర్స్ లో టైప్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, అన్ని ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గ్రాండ్ మాల్ సిజర్స్ కి ఇంకొక నేమ్ ఏంటని అడుగుతారు. ఓకే, సో టోనిక్ క్లోనిక్ సిజర్స్ ఆల్సో నోన్ యాజ్ grand mal seizures. Okay, tonic clonic seizures also known as grand mal seizures. Okay, change అయినా సో ఫస్ట్ జనరలైజ్డ్ సిజర్స్ లో టైప్స్
స్టెప్స్ చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే ఇంక్రీజ్ న్యూరనల్ యాక్టివిటీ బోత్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. సో మనకి సెరిబ్రమ్ ఉంటుంది కదా, ఎస్ పెద్ద పెద్ద మెదడు సెరిబ్రమ్ ఐడియా ఉందా? చిన్న మెదడు పెద్ద మెదడు చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఎస్ సో సెరిబ్రమ్ లో మనకి రైట్ హెమిస్ఫియర్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకి న్యూరలాజికల్ డిశ్చార్జెస్ అయితే దాన్ని జనరలైజ్డ్ సిజర్స్ అంటారు. ఓకే, జనరలైజ్డ్ సిజర్స్ అంటే ఏంటి? రెండు హెమిస్ఫియర్స్ లో న్యూరలాజికల్ డిశ్చార్జ్ అయితే, అబ్నార్మల్ న్యూరలాజికల్ డిశ్చార్జ్ అయితే దాన్ని జనరలైజ్డ్ సిజర్స్ అంటారు. ఓకేనా? సో జనరలైజ్డ్ సిజర్స్. ఇక్కడ ఏంటి ఫస్ట్ టైప్ మనము టోనిక్ క్లోనిక్ అనుకుంటున్నాం కదా. ఎస్ టోనిక్ క్లోనిక్ సిజర్స్ లో ఏమవుతుంది అని అంటే టైం 1 minute పడుతుంది. 1 minute వరకు కంటిన్యూస్ గా సిజర్స్ వస్తాయి టోనిక్ క్లోనిక్ సిజర్స్ లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బిగైన్ సడన్లీ వితౌట్ వార్నింగ్. సో ఎలాంటి సింటమ్ ఎలాంటి వార్నింగ్ అనేది ఉండదు, సడన్ గా స్టార్ట్ అవుతాయి టోనిక్ క్లోనిక్ సిజర్స్. ఇట్ విల్ స్టే అప్ టు 1 minute. అండ్ టోనిక్ అంటే ఏంటి? ఇక్కడ మజిల్ స్టిఫ్నెస్. టోన్ అంటే ఏంటి? మజిల్సే కదా. ఎస్ మజిల్ టోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మజిల్స్ స్టిఫ్ అయిపోతాయి. ఎప్పుడు టోనిక్ క్లోనిక్ సిజర్స్ వచ్చినప్పుడు పేషెంట్ లో వి విల్ నోటీస్ ద మజిల్ స్టిఫ్నెస్. ఎంతసేపు ఉంటుంది అంటే 10 to 20 seconds వరకు పేషెంట్ ఫీల్స్ ద మజిల్ స్టిఫ్నెస్. అండ్ క్లోనిక్ సిజర్స్ లో జర్కింగ్. క్లోనిక్ అంటే ఏంటి? జర్కీ మూమెంట్స్ అనేవి చూస్తాము. ఎంతసేపు? 30 seconds. టోనిక్ క్లోనిక్ సిజర్స్ లో ఏంటి అంటే మజిల్ స్టిఫ్నెస్ అండ్ జర్కీ మూమెంట్స్ అనేవి నోటీస్ చేస్తాము. మజిల్ స్టిఫ్నెస్ ఏమో 10 to 20 seconds వరకు ఉంటుంది. అండ్ క్లోనిక్ ఫేజ్ లోనేమో జర్కీ మూమెంట్స్ 30 seconds. టోటల్ ఎంత టైం పడుతుంది అంటే 1 minute టైం విల్ టేక్ ఫర్ ద టోనిక్ క్లోనిక్ సిజర్స్. ఓకే, చేంజ్ అయినా? అర్థమవుతుందా క్లాస్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో ఏదో ఆన్సర్ చేయండి. అర్థమవుతుందా? మీరు చెప్పిందాక అడుగుతానే ఉంటా. మీ క్యాలరీస్ అస్సలు ఖర్చు అవ్వట్లేదు. చేంజ్ అయినా? సో ఇక్కడ ఏంటి నెక్స్ట్? absence years. It is the most common in children. Most common గా ఓవరాల్ సిజర్స్ లో మోస్ట్ కామన్ అంటే GTCS. ఓకే, జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సిజర్స్. ఓకే, జనరలైజ్డ్ క్లోనిక్ టోనిక్ సిజర్స్ లో ఈ జనరలైజ్డ్ సిజర్స్ లో మోస్ట్ కామన్ ఏంటి అంటే absence సిజర్స్. జనరలైజ్డ్ లో మోస్ట్ కామన్ ఏంటి? absence సిజర్స్. అర్థమైందా డిఫరెన్స్? ఓవరాల్ గా అడిగితేనేమో GTCS is the most common in children due to febrile. ఓకే, సో ఇక్కడ మనకి జనరలైజ్డ్ లో మోస్ట్ కామన్ అని అడిగితే మాత్రం absence వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే LOC అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ వితౌట్ లాస్ ఆఫ్ పోస్టల్ కంట్రోల్. సో ఇక్కడ పోస్టల్ కంట్రోల్ అంటే మన మూమెంట్స్. పోస్టల్ కంట్రోల్ అంటే మూమెంట్స్ అనేవి వితౌట్ లాస్ ఆఫ్ పోస్టల్ కంట్రోల్. సో మూమెంట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ లాస్ ఆఫ్ కంట్రోల్ కాన్షియస్నెస్. ఏమంటే ఏమవుతుంది? absence ఆఫ్ సిజర్స్ లో పేషెంట్ కంప్లీట్ గా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. సో అన్కాన్షియస్ లోకి వెళ్ళినప్పుడు మూమెంట్స్ ఉంటాయా? జర్కీ మూమెంట్స్ ఉండవు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏం చూస్తాము అని అంటే డే డ్రీమింగ్ విత్ నార్మల్ IQ. డ్రింక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? అప్రోప్రియేట్ గా మాట్లాడతారా? దే ఆర్ ఇన్ ద సబ్ కాన్షియస్ స్టేట్. ఎస్ సార్ నో ఏదో డ్రీమ్ చేస్తా అంటే మార్నింగ్ చేస్తా ఉంటారు, మూలగడం కానీ మామూలుగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడేసుకుంటారు కదా. దే విల్ బి ఎంటైర్లీ అవే ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. బయట ఏం జరుగుతుందో సరౌండింగ్స్ లో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. బట్ దే విల్ టాక్ దెమ్ సెల్ఫ్స్. ఎస్ ఆర్ నో? మార్నింగ్ చేస్తారు కదా వాళ్ళు, స్క్రీమింగ్ చేస్తా ఉంటారు. స్క్రీమింగ్ అంటే గొనుకుతూ ఉంటారు కదా. సో అలాంటిది మనం absence years లో నోటీస్ చేస్తాం విత్ నార్మల్ IQ నార్మల్ గానే ఉంటుంది. బట్ దే హ్యావ్ ద డే డ్రీమింగ్. ఓకే, అండ్ మయోక్లోనిక్ లోకి వచ్చేసరికి సడన్ అండ్ బ్రీఫ్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ నోటీస్ ఇన్ ద
మయోక్లోనిక్ సిజర్స్. మయోక్లోనిక్ సిజర్స్ లో ఏం చూస్తాము? సడన్ అండ్ బ్రీఫ్ మజిల్ కాంట్రాక్షన్ అనేది చూస్తాము మయోక్లోనిక్ లో. మయో అంటే మజిల్, క్లోనిక్ అంటే jerky movements. Yes or no? So the contraction will notice in this and loss of consciousness is present. LOC అంటే loss of consciousness. Okay. And atonic. So atonic అంటే ఏంటి? ఇక్కడ కంప్లీట్ గా పోస్టల్ మజిల్ టోన్ అనేది లాస్ అవుతుంది, టోన్ అనేది ఉండదు. ఓకేనా? కంప్లీట్ గా ఫ్లసిడ్ అయిపోతుంది స్కిన్ అనేది, సారీ మజిల్ అనేది ఫ్లసిడ్ అయిపోతుంది. ఏ అంటే ఏంటి? యాబ్సెన్స్ కదా. సో టోన్ అనేది absent ఉంటుంది. అండ్ హియర్ ఇట్ విల్ టేక్ టైం 1 to 2 seconds. 1 to 2 seconds వరకే మనము అటోనిక్ సిజర్స్ అనేవి చూస్తాం. ఓకే, టైం పీరియడ్ అంతా 1 to 2 seconds. చేంజ్ అయినా సో పార్షియల్ సిజర్స్ వచ్చేసరికి ఫోకల్ అంటే ఇక్కడ ఏదో ఒక హెమిస్పియర్ లోనే మనకి న్యూరలాజికల్ డిశ్చార్జెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్ లీడ్స్ టు బి పార్షియల్ సిజర్స్. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. టైప్స్ ఏమేంటివి? సింపుల్ అండ్ కాంప్లెక్స్. సో సింపుల్ ఏంటంటే విత్ ఇంటాక్ట్ అవేర్నెస్, ఆరా అండ్ టానిక్, క్లోనిక్ అండ్ మయోక్లోనిక్ వీ కెన్ నోటీస్. అంటే ఏంటి ఇక్కడ? అంటే రోసెస్ స్మెల్ అనేది ఉంటుంది, సెన్స్ చేస్తారు. అండ్ టోన్ అనేది ఉంటుంది, అంటే టోన్ మజిల్ కాంట్రాక్షన్ అనేది చూస్తాము. అండ్ క్లోనిక్ అంటే జర్కీ మూవ్మెంట్స్ చూస్తాము. అండ్ మయోక్లోనిక్ సో కంప్లీట్ గా మజిల్ అనేది కాంట్రాక్షన్ చూస్తాము. ఓకే, అండ్ కాంప్లెక్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి? అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్ అనేది లాస్ అవ్వదు. కాన్షియస్నెస్ అనేది లాస్ అవ్వదు. పేషెంట్ ఈస్ అవేర్ అబౌట్ ద సరౌండింగ్స్. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ విత్ డీస్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్, ఆరా అండ్ ఆటోమాటిజం. ఇక్కడ ఏంటి అంటే కాంప్లెక్స్. సింపుల్ అంటే ఏంటి? అంత డేంజర్ కాదని. ఎస్ ఆర్ నో? కాంప్లెక్స్ అంటే డేంజర్ అని. సో ఇక్కడ కంప్లీట్ గా పేషెంట్ కాన్షియస్నెస్ అనేది లాస్ అయిపోతారు, కాన్షియస్ లో ఉండరు. అండ్ ఇక్కడ పేషెంట్ సెన్స్ ద ఆరా. ఓకే, రోసెస్ స్మెల్ హీ విల్ సెన్స్ ఇన్ ద కాంప్లెక్స్ phase of the seizures. And automatism means they are not in the others control. Okay, so they will be conscious అనేది లాస్ అయిపోతే obviously they will be silent కదా, మూమెంట్స్ ఉండవు, ఏముండవు. they will be sleep over the bed. Okay, అటోనిక్ అంటే ఏంటి? ఎటానిక్ అంటే ఏంటి? టోన్ అనేది యాబ్సెన్స్ ఉంటుంది, అంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉండదు, కంప్లీట్ గా ఫ్లాసిడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఓకే, చేంజ్ అయినా ఆటోమేటిజం అంటే దే లూజ్ ద కాన్షియస్నెస్ కదమ్మా. సో దే విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్స్. సో వాళ్ళకి వాళ్ళే కంప్లీట్ గా అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళిపోయి సో వేరే వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి కూడా ఉండదు అన్నట్టు. ఏమనుకుంటాం? స్లీపింగ్ స్టేజ్ లో ఉన్నారు అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్, కాన్షియస్నెస్ లాస్ అయ్యారంటే స్లీపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన ఇంట్లోనే ఎవరికైనా సీజర్స్ ఉందనుకోండి, సో వాళ్ళు సైలెంట్ గా పడుకొని ఉంటే ఏమనుకుంటాము? వితౌట్ కాన్షియస్ దే ఆర్ స్లీపింగ్ ఇట్ సెన్స్ అని మనం అనుకుంటాము. బట్ దే విల్ బి ఇన్ ద సీజర్ స్టేట్. సో ఆ స్టేట్ లో ఏంటంటే వాళ్ళ కాన్షియస్నెస్ అని లాస్ అయిపోతుంది, అదర్స్ అటెన్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఒకవేళ జర్కీ మూమెంట్స్ అవుతున్నాయి అనుకోండి, ఇమీడియట్ గా వి విల్ బి అలర్ట్. ఎస్ ఆర్ నో? సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. ఆరా అంటే చెప్పాను కదా, రోసెస్ స్మెల్. ఓకే, అండ్ మేనేజ్మెంట్ లో స్టేటస్ ఎపిలెప్టికస్. ఓకే, ఇది కూడా ఒక టైప్ మనకి. ఎపిలెప్టికస్ అంటే ఎపిలెప్సీ అంటే ఏంటి? రికరెంట్ సిజర్స్ కదా.
సో స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే రికరెంట్ సిజర్స్ వి విల్ నోటీస్. ఎంత టైం వరకు అని అంటే 5 minutes వరకు కంటిన్యూస్ గా విల్ నోటీస్ ది సిజర్స్ ఇన్ ద క్లయింట్. సో దాన్ని ఏమంటారు? స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏంటి? కంటిన్యూస్ గా 5 minutes వరకు పేషెంట్ ఫీల్స్ ద సిజర్ యాక్టివిటీ. ఓకే, సో ట్రీట్మెంట్ ఏంటి అంటే లోరాజెపమ్. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? లోరాజెపమ్. సో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? లోరాజెపమ్. అండ్ జీసీటీఎస్ జనరలైజ్డ్ క్రోనిక్ టోనిక్ సియర్స్ ఉన్నాయి కదా, సో అందులో డ్రగ్స్ ఏంటి అంటే వాల్పోరేట్ అండ్ కార్బమా జెపిన్. అండ్ ఆబ్సెంట్ సియర్స్ కి వచ్చేసరికి డ్రగ్ ఏంటి? వాల్పోరేట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఫెబ్రైల్ సియర్స్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? డయాజెపమ్. Diazepam is the drug of choice for febrile seizures. Important ఏంటి అంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అండ్ దిస్ ఫెబ్రైల్ సియర్స్. ఎందుకు అంటే రికరెంట్ గా చూస్తాం కదా ఫెబ్రైల్ సియర్స్ అనేవి. ఎస్ ఆర్ నో? సో మనం నర్సెస్ మీ ఒకవేళ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డాక్టర్ మనం ఐసీయూలో వర్క్ చేస్తున్నప్పుడు డ్రగ్ ఇవ్వాలి అని అంటే ఒక బేబీకి ఫెబ్రైల్ సియర్స్ వచ్చినాయి అంటే వీ కెన్ గో విత్ ద డయాజెపమ్. ఎందుకు? మనకి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ లో దే విల్ ప్రొవైడ్ ద స్టాండింగ్ ఆర్డర్స్ అలాంగ్ విత్ ద డ్రగ్ క్యాలిక్యులేషన్స్. ఎస్ ఆర్ నో? ఫేస్ చేస్తారా లేదా ఐసీయూస్ లో? సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ హ్యావ్ టు గో విత్ ద డయాజెపమ్. దిస్ ఇస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఫెబ్రైల్ సియర్స్. సో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్టేటస్ ఎపిలెప్టికస్ లో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? లోరాజెపమ్. లోరాజెపమ్ is the drug of choice for status epilepticus. ఫెబ్రైల్ సియర్స్ లోనేమో డయాజెపమ్. డిఫరెన్స్ ఉందా లేదా? రెండు సెడేటివ్స్. సిజర్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ లో కీస్ లాంటివి ఏమి పెట్టకూడదు. దెర్ ఈస్ నో రీజన్ ఎట్ ఆల్. ఎలాంటి సైంటిఫిక్ క్లూ అనేది లేదు సిజర్స్ ప్లేస్ చేయడం వల్ల. ఓకేనా? దాని వల్ల ఇంకా ఫర్దర్ గా ఇంజురీ అవుతుంది. ఎందుకనంటే జర్కీ మూవ్మెంట్స్ అవుతున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దట్ లీడ్స్ టు బి ఇంజురీ. వాళ్ళు టైట్ గానే క్యాచ్ చేయొచ్చు, లేదంటే దాని మొహానికి వేసుకొని కొట్టుకోవచ్చు. ఎస్, సో దెర్ ఈస్ నో రీజన్ టు గివ్ ద కీస్ టు సిజర్స్ క్లయింట్. అయిపోయిందా? సో సియర్స్ ప్రికాషన్స్ లో ఏం చూస్తాం మెయిన్ గా? సో ఇక్కడ సిజర్స్ ప్రికాషన్స్ వచ్చరికి బేబీ షుడ్ బి హ్యావ్ ద సైడ్ రైల్స్ అండ్ ప్లేస్ వాటర్ ప్రూఫ్ మ్యాట్రెస్. ఎందుకు అని అంటే హార్డ్ సర్ఫేస్ మీద పడుకోబెట్టినప్పుడు బేబీకి ఒకవేళ సిజర్ యాక్టివిటీ వస్తే సో దట్ లీడ్స్ టు బి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వి విల్ ప్లేస్ ద బేబీ ఇన్ వాటర్ ప్రూఫ్ మ్యాట్రెస్. అండ్ ఇన్స్ట్రక్టింగ్ ఆఫ్ వేరింగ్ ఆఫ్ మెడికల్ ఐడెంటిఫికేషన్ బెల్ట్ ఉంటాయి కదా, బ్రాస్ లైట్స్. సో దట్ షుడ్ బి వేర్ బై ద క్లయింట్. అండ్ ఇన్స్ట్రక్ట్ టేక్ ప్రికాషన్స్ డ్యూరింగ్ హజార్డియస్ యాక్టివిటీస్. ఏదైనా ఫ్యాక్టరీస్ లో కానీ ఏదైనా ఇక్కడ వర్క్ ప్లేస్ లో దేర్ వర్కింగ్ అంటే సో ఏదైనా హజార్డియస్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే దే షుడ్ బి అవాయిడ్ దోస్. ఓకే, సో ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో అది కూడా చాలా విగిరస్ వర్క్ చేస్తున్నప్పుడు సిజర్స్ వచ్చాయనంటే there are chances to be loss of life. Yes or no? Life loss అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. So they have to avoid those hazardous activities and they have to go for the precautions. Drug of choice for the status epilepticus ఏంటి? లోరాజెపమ్. ఫెబ్రైల్ సిజర్స్ లో డైజెపమ్. ఓకే, టోనిక్ క్లోనిక్ సిజర్స్ లో వాల్పోరేట్. I will tell you Naga, wait a few seconds. Next slide we will discuss that. Change అయినా?
చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక కేసు చూసాము, సీరియస్ తో పడిపోయి ఉన్నారు. లేదంటే ఒక క్లాస్ రూమ్ తీసుకోండి, క్లాస్ రూమ్ లో ఇమ్మీడియట్ గా ఒక పర్సన్ సీరియస్ తో కింద పడిపోయారు అనుకో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి సైడ్ లేటరల్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఏదైనా టేబుల్స్ కానీ చైర్స్ లాంటివి ఉంటే అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి మంచి స్పేస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అని అంటే మనకు తెలియదు అది స్టేటస్ ఎపిలెప్టికసా టోనిక్ క్లోనిక్ ఆబ్సెన్స్ అనేది మనకి తెలియదు. ఎసర్నో సో ఏం చేయాలంటే ఫర్దర్ ఇంజురీ అవ్వకుండా ఉండడానికి సో ఇమీడియట్ గా మనం ఆ ఏరియాని క్లియర్ చేయాలి. అండ్ ఏం చేయాలంటే ఇంకొక పర్సన్ కి అసిస్ట్ చేయాలి, ఒక వీడియో రికార్డ్ చేయమని. ఓకే, సో అలా చేయడం వల్ల ఏంటి అంటే మనం తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం కదా సిజర్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత. సో డాక్టర్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ విచ్ కైండ్ ఆఫ్ సీజర్ యాక్టివిటీ ఇస్ దట్. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు డూ. అండ్ సైడ్ లేటరల్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎయిర్ వే అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా, సో వాళ్ళ డ్రెస్ అనేది టైట్ గా ఉంది అని అంటే ఇమీడియట్ గా డ్రెస్ బటన్స్ అనేవి తీసేసి ఎయిర్ వే అనేది వాళ్ళకి వెళ్ళేలాగా మనము ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాము, ఇమీడియట్ గా పర్సన్ పడిపోయారు అని అంటే సిజర్ యాక్టివిటీతో సైడ్ లాటరల్ పొజిషన్ పెడతాము. అండ్ ఎయిర్ వే, ఓకే, ఎయిర్ వే వి విల్ మెయింటైన్ బై ప్రొవైడింగ్ ద వెంటిలేషన్ అనేది క్లియర్ చేసేయాలి, చైర్స్ ఏమైనా ఉంటే తీసేసేయాలి ఫర్దర్ ఇంజరీ అవ్వకుండా. అండ్ వీ షుడ్ నాట్ ప్లేస్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఓవర్ ది మౌత్ అండ్ హ్యాండ్స్ లో మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేయకూడదు, దట్ లీడ్స్ టు బి ఫర్దర్ డామేజ్ టు ద క్లయింట్. అండ్ టంగ్ లో కూడా మౌత్ డిప్రెసర్స్ లాంటివి ఏమీ ప్లేస్ చేయకూడదు. ఎందుకు మనం చేయకూడదు అని అంటే టంగ్ బైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టంగ్ డిప్రెసర్ పెడతాము, దట్ లీడ్స్ టు బి ఎయిర్ వే బ్లాకేజ్. ఎయిర్ వే అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది, దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి లాస్ ఆఫ్ లైఫ్. ఎస్ ఆర్ నో? సో టంగ్ డిప్రెసర్స్ లాంటివి ఏం పెట్టకూడదు, జస్ట్ వి విల్ ప్రొవైడ్ ద సైడ్ లేటరల్ పొజిషన్. ఎందుకు అని అంటే టంగ్ అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది అండ్ రూలింగ్ ఆఫ్ సెలైవా కూడా ఉంటుంది కాబట్టి సీరియస్ కేస్ లో వి విల్ బి ప్రొవైడింగ్ ద సైడ్ లేటరల్ పొజిషన్ టు ద క్లయింట్. ఓకే, అండ్ ఇంకేం చేస్తాము, వీడియో రికార్డ్ చేస్తాము అండ్ ప్లేస్ క్లియర్ చేస్తాము. తర్వాత సీరియస్ యాక్టివిటీ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ హోల్డ్ ద పర్సన్ ని హోల్డ్ చేయకూడదు. వీ హ్యావ్ టు allow them to have the complete scissor activity. ఆపడం వల్ల సిజర్ యాక్టివిటీ అనేది ఆగదు కదా, ఇట్ విల్ బి కంటిన్యూ. ఎంత టైం యాబ్సెంట్ సిజర్స్ అయితే ఇట్ విల్ నాట్ టేక్ టైం. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా కంప్లీట్ గా పేషెంట్ పడిపోతారు, డే డ్రీమింగ్ లో ఉంటారు, సో దెర్ ఈస్ నో టైం ఫర్ ద యాబ్సెంట్ సిజర్స్. అదే స్టేటస్ ఎపిలెప్టికస్ లో ఏమవుతుంది, కంటిన్యూస్ గా 5 minutes వస్తుంది. సో ఈ క్రమంలో మీరు పట్టుకున్నారు అనుకోండి, సో సిజర్ యాక్టివిటీ అనేది ఫర్దర్ గా కంటిన్యూ అవ్వదు, సో డిస్టర్బ్ చేస్తున్నట్టు. దానివల్ల ఏంటి అని అంటే పేషెంట్ ఇరిటేట్ అవుతారు, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీ షుడ్ నాట్ హోల్డ్ ద పర్సన్, జస్ట్ మనం ఆ ఏరియాని క్లియర్ చేయాలి అంతే. ఓకే, ఏరియాని క్లియర్ చేయాలి అండ్ లెట్ హిమ్ హ్యావ్ ద సిజర్ యాక్టివిటీ అండ్ రికార్డింగ్ ద సిజర్ యాక్టివిటీ ఈస్ ఇంపార్టెంట్ అండ్ సైడ్ లేటరల్ పొజిషన్ టు ద క్లయింట్. ఓకే, క్లియర్? ఎక్కడైనా కానీ ఏ ఏరియాలో అయినా కానీ మీరు ఒకవేళ నోటీస్ చేస్తే సో ఇమీడియట్ గా మనము ఎయిర్ వే చూడాలి. పేషెంట్ నెక్ అనేది ఫ్లెక్స్ అయిందా, ఎక్స్టెండ్ అయిందా అనేది చూడాలి. చూసి మనం సైడ్ లేటరల్ పొజిషన్ లో ప్లేస్ చేసి జస్ట్ వి విల్ లీవ్, దట్స్ ఆల్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ పేషెంట్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ చెక్ చేస్తున్నారు అండ్ మెయింటైన్ ద ఎయిర్ వే. ఎయిర్ వే అనేది ఫ్లెక్స్ అయిపోతుంది అంటే నెక్ అనేది ఫ్లెక్స్ అయింది కాబట్టి ఎక్స్టెండ్ చేశారు అండ్ సైడ్ లేటరల్ పొజిషన్ లో పడుకోబెట్టారు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి సిజర్ యాక్టివిటీలో అంటే ఎయిర్ వే. ఇంపార్టెంట్ ఏంటి, క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్ గా. ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్ వే ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ సిజర్ యాక్టివిటీ. అండ్ హాస్పిటల్లో అయితే మనం ఏం చేస్తాం, సక్షన్ చేస్తాము అండ్ ఆక్సిజన్ అవైలబుల్ అండ్ టైమ్ ద సిజర్స్. ఓకే, సో సక్షనింగ్ అనేది ఎప్పుడు చేస్తాం, ఆఫ్టర్ సిజర్స్ వి విల్ డూ ద సక్షనింగ్. ఎందుకు అని అంటే డ్రూలింగ్ ఆఫ్ సెలైవా ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో? సెలైవేషన్ అనేది ఉంటుంది కాబట్టి టు క్లియర్ ద airway we will suction the baby and oxygen we will be giving to the client and time the scissors. So timing అనేది మనం నోట్ చేయాలి as a nurse and place pillow under the child's head. Okay, so under head ఏం చేయాలి, పిల్లో పెట్టడం వల్ల నెక్ అనేది ఫ్లెక్స్ అవ్వదు, సో దట్ లీడ్స్ టు బి వాట్, ఎయిర్వే ఓపెన్. అండ్ నెక్స్ట్ లూజన్ ద క్లాత్ అనేవి లూజ్ చేయడం వల్ల మనకి నెక్ దగ్గర టైట్నెస్ అనేది ఉండదు. అండ్ క్లియర్ ద ఏరియా హజార్డస్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయాలి.
అవునండి, టంగ్ బైట్ అవుతుంది కాబట్టి సైడ్ లేటరల్ పొజిషన్ లో పెడతాము. మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి టంగ్ డీప్ ప్రెషర్ పెట్టడం వల్ల ఎయిర్ వే అనేది బ్లాక్ అవుతుంది, ఫర్దర్ గా పేషెంట్ కి రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. ఓకేనా రాజశేఖర్? టంగ్ బైట్ అవ్వకుండా చూడాలి. అండ్ పేషెంట్ కి మనం మెయిన్ ఎందుకు సైడ్ లేటరల్ పెడుతున్నాం అని అంటే దిస్ ఈస్ ద రీజన్. టంగ్ బైట్ అవుతుంది అండ్ వాళ్ళకి నాలుక టంగ్ అనేది రివర్ట్ ఇట్లా ఫోల్డ్ అయింది అని అంటే ఎయిర్ వే అనేది క్లియర్ గా ఉండదు కాబట్టి సైడ్ లేటరల్ పొజిషన్ లో ఉంచుతాము. క్లియర్? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎయిర్ వే. ఎన్షూరింగ్ ఆఫ్ ఎయిర్ వే ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ సిజర్స్ కేసెస్. ఓకే, క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. ఆన్సర్ ఏంటి? ఎన్షూరింగ్ ఆఫ్ ఎయిర్ వే. ఎందుకు అని అంటే సిజర్ యాక్టివిటీ అనేది వెరీ కామన్. ఎస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వి విల్ నోటీస్ ఫెబ్రైల్ సిజర్స్ అనేవి వెరీ కామన్ ఇన్ ద చిల్డ్రన్. సో మనకి నర్సెస్ లో మనం ఐసీయూస్ లో వర్క్ చేస్తున్నాం అని అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విత్ ద scissors only. So there are chances are there to ask this question and I am sure you will get this question. Okay, change aina. Allow scissors to proceed and side lateral position. A side lateral position pedtam patient ki left lateral. Okay, left lateral position we will be place the patient. అయ్యో అలా పెట్టకూడదు, క్లాత్ లాంటివి ఏం పెట్టకూడదు మౌత్ లో. ఓకేనా? సో అండ్ టంగ్ బైట్ అవ్వకుండా మీన్స్ ఇంటి దగ్గర ఎవరైనా టంగ్ బైట్ అవ్వకుండా క్లాత్ లాంటివి ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ వే అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో వి షుడ్ నాట్ ప్రాక్టీస్ దోస్ అండ్ ఆల్. చేంజ్ అయినా? సో రీడ్ ద క్వశ్చన్ అండ్ tell me the answer. ఒక కామెంట్ in spina bifida head circumference is measured to detect cerebral edema కాదు, hydrocephalus. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. 90% of cases we will see with the hydrocephalus. వీపీ షంట్ వెంట్రుకులర్ పెరిటోనియల్ షంట్ వేస్తారు కదా, వేసిన తర్వాత పేషెంట్ కి ఏ పొజిషన్ లో పెట్టాలి? సెమీపోలార్స్ లో పెట్టకూడదు. ఎందుకంటే మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది సిఎస్ఎఫ్ అనేది. ఓకే, అండ్ సెమీపోలార్స్ అన్ఆపరేటివ్ సైడ్ కూడా సెమీపోలార్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాము. అండ్ ఫ్లాట్ ఆన్ ఆపరేటివ్ సైడ్. సో ఫ్లాట్ పొజిషన్ లో ఉంచినప్పుడు ఆపరేటివ్ సైడ్ లో ఎప్పుడు పేషెంట్ ని పడుకోబెట్టకూడదు, అన్ఆపరేటివ్ సైడ్ లోనే పేషెంట్ ని ప్లేస్ చేయాలి. ఓకేనా? ఎట్లా పెడతాం పేషెంట్ ని? ఫ్లాట్ ఆన్ అన్ఆపరేటివ్ సైడ్. ఓకే, సెమీపోలార్స్ పొజిషన్ పెట్టకూడదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ గ్రావిటీ ద్వారా మనం షంట్ వేస్తున్నాం కదా, వెంట్రికులర్ నుంచి పెరిటోనియం కి షంట్ వేసినప్పుడు ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అవుతుంది. మనం ఎక్కువగా సెమీపోలార్స్ లో పెట్టామనుకోండి, ఎక్కువ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అవుట్ అవుతుంది అండ్ సిఎస్ఎఫ్ అనేది బ్రెయిన్ లో తక్కువైపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ we should not place the baby in that position and flat on the unoperative side. ఆపరేషన్ అవ్వని సైడ్. ఒకవేళ రైట్ సైడ్ షంట్ వేస్తే లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టాలి. ఓకేనా? లెఫ్ట్ వేస్తే రైట్ సైడ్, బేబీ షుడ్ బి ఇన్ ద ఫ్లాట్ పొజిషన్.
అది anterior condyle. ఆన్సర్ ఏంటి? 1. మెనింజోసిల్ మెనింజోమయోసిల్ డిస్కస్ చేసాం కదా. మెనింజస్ ప్లస్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ హెర్నియేట్ అవుట్ అయితే మెనింజోసిల్ అంటారు. ఫస్ట్ వన్. అమ్మా ఇప్పుడు నేను జస్ట్ మనకి ఇది అయిపోయింది కాబట్టి నేను క్వశ్చన్స్ పెట్టాను. ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో దొరుకుతుంది. ఓకేనా? Among these, which is the late sign of increased ICP in child noted by nurse during assessment? So, bradycardia. Answer is bradycardia. This మీకు include అవ్వలేదు. So, you have to be remember this. Late sign ఏంటి? Bradycardia. Pupil of child with head injury are dilated and react sluggishly. This is indicative of barbiturate overdose, damage to the dicephalon, damage to the sympathetic system, damage to parasympathetic system. So ఇక్కడ parasympathetic system మనకి సిస్టమ్ లో సిఎన్ఎస్ లో మనకి పారాసింపాథెటిక్ అండ్ పిఎన్ఎస్ లో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ ఉంటుంది. సో సింపాథెటిక్ అంటే ఫ్లైట్ టు ఫ్రైట్ మోడ్ ఉంటుంది. ఓకే. అండ్ పారాసింపాథెటిక్ ఏంటి అంటే ప్యూపుల్ డైలేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ప్యూపుల్ డైలేషన్ కన్స్ట్రిక్షన్ అనేది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఒకవేళ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది అనుకో ప్యూపుల్ అనేవి ఏమవుతాయి? డైలేట్ అవుతాయా? కన్స్ట్రిక్ట్ అవుతాయా? డైలేట్ అవుతాయి. ఓకేనా? డ్యామేజ్ టు ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లీడ్స్ టు డైలేటెడ్ ప్యూపుల్. నెక్స్ట్ కంజెనిటల్ డిఫెక్ట్స్ ఇన్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ లో మెయిన్ గా కంజెనిటల్ డిఫెక్ట్ ఏంటి? క్లబ్ ఫుట్. ఓకే. సో క్లబ్ ఫుట్ అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కంజెనిటల్ డిఫార్మిటీ ఆఫ్ ఫుట్ అండ్ లెగ్స్. ఫుట్ లెగ్స్ ఉంటాయి కదా, కంజెనిటల్ డిఫెక్ట్ అనేది వస్తుంది in which foot is attached club like. సో క్లబ్ లాగా అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, మనం ఫస్ట్ ఇవి చూద్దాం. ఓకేనా? సో టెర్మినాలజీస్ అందరూ వినాలి. ఎవ్రీవన్ షుడ్ లిసన్. సో మనకు ఒకసారి టెర్మినాలజీస్ తెలిసినాయి అంటే వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ ద డిఫెక్ట్, ఎక్కడ డిఫెక్ట్ ఉందనేది. సో టాలిప్స్. సో టాలిప్స్ అంటే ఏంటి? ఇట్ ఎక్స్పాండ్స్ లైక్ టాలస్ యాంకిల్. టాలస్ అంటే ఏంటి? యాంకిల్. అండ్ పిఎస్ అంటే ఫుట్. ఓకే. టాలస్ అంటే యాంకిల్, పెస్ అంటే ఏంటి? ఫుట్. ఇక్కడ వారస్ అంటే బెండింగ్ ఇన్వర్డ్, లోపలికి బెండ్ అయి ఉంటే లెగ్ అనేది యాంకిల్ అనేది లోపలికి బెండ్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? వారస్ అంటారు. ఓకే. వారస్ అంటారు. అండ్ వాల్గస్ అంటే ఏంటి? బెండింగ్ అవుట్వర్డ్. వాల్గస్ అంటే ఏంటి? బెండింగ్ అవుట్వర్డ్. ఈక్వినస్ అంటే ఏంటి? టోస్ ఆర్ లోవర్ దాన్ హీల్. అమ్మాయిలు హీల్స్ వేసుకుంటారా? ఎస్ ఆర్ నో? సో ఎవరైతే హీల్స్ వేసుకుంటారో వాళ్ళందరికీ ఈక్వినస్ ఉన్నట్టే. ఓకే. ఏమవుతుంది అంటే ఇక్కడ లెగ్స్ మనకి ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ అనేవి ఇట్లా కిందకు ఉంటాయి, వెనకాల పాదం ఉంటుంది కదా. సో హీల్ అనేది ఎలివేట్ అవుతుంది ఈక్వినస్ లో. ఈక్వినస్ అబ్నార్మాలిటీలో ఏం చూస్తాము? టోస్ ఆర్ లోవర్ దాన్ ద హీల్, ఇలా ఉంటుంది. సో హీల్స్ వేసుకున్నప్పుడు ఇలానే ఉంటుందా లేదా? ఎస్. ఇవనేవి టోస్ అనేవి కిందకు ఉంటాయి, హీల్ అనేది పైకి ఉంటుంది, దాన్ని ఈక్వినస్ అంటారు. అండ్ క్యాల్కినస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ as ప్లాంటార్ ఫ్లెక్షన్. ఓకే. సో ఇక్కడ ఏం చూస్తాం మనము? ప్లాంటార్ ఫ్లెక్షన్ చూస్తాము. ప్లాంటార్ ఫ్లెక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటి? క్యాల్కినస్. క్యాల్కినస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి టోస్ ఏమో పైకి ఉంటాయి, హీల్ ఏమో కిందకు ఉంటుంది.
ఉంటుంది, ఆపోజిట్ టు ఈక్వినస్. ఈక్వినస్ కి ఆపోజిట్ అంటే కాల్కినస్. ఓకే, సో ఇక్కడ ఏం చూస్తాం మనము, డార్సిఫ్లెక్షన్. సో మనం బాబిన్ స్కేల్ లో చూసాం కదా, డార్సిఫ్లెక్షన్ అంటే ఏంటి, కంప్లీట్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది కదా గ్రేట్ టో అనేది. ఎస్ ఆర్ నో? ఎస్. సో డార్సిఫ్లెక్షన్ అనేది చూస్తాము. డార్సిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ టోస్ అనేవి పైకి ఉంటాయి, హీల్ అనేది కిందకు ఉంటుంది. రివర్స్, మనం హీల్స్ వేసుకున్నప్పుడు టోస్ అనేవి ఇట్లా కిందకు ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఇందులో క్యాల్కినస్ లో ఇట్లా పైకి ఉంటుంది లెగ్ అనేది. చూసారు ఏదైనా అబ్నార్మాలిటీస్ ఎవరిలోనైనా, కొంతమంది కుంటుకుంటూ నడుస్తారు కదా, ఇట్లా పైకి ఉంటుంది లెగ్ అనేది. ఓకే, రైట్ డౌన్. ఈ కంజనటల్ ఫుట్ ఏం అవసరం లేదురా, డిఫార్మిటీ ఆఫ్ ఫుట్ అని పెట్టేసుకోండి. ఓకే, డిఫార్మిటీ ఆఫ్ ఫుట్ అని రాసేసుకోండి. ఇక్కడ వరకు రాసేయండి. అండ్ టాలిప్స్ అంటే ఏంటి, వారస్ అంటే ఏంటో రాయండి. టాలిప్స్, వారస్ అంటే ఏంటి, బెండింగ్ ఇన్వర్డ్. టాలిప్స్ అంటే సారీ, వారస్ అంటే బెండింగ్ ఇన్వర్డ్. బెండింగ్ ఇన్వర్డ్ ఏమో వారస్. వాల్గస్ అంటే బెండింగ్ అవుట్వర్డ్. ఈక్వినస్ అంటే హీల్స్. ఓకే, హీల్స్ గుర్తుపెట్టుకోండి. క్యాలికినస్ అంటే దానికి ఆపోజిట్. సో వాల్గస్ అంటే ఏంటి, బెండింగ్ అవుట్వర్డ్. ఈక్వినస్ అంటే టోస్ ఆర్ లోవర్ దాన్ ది హీల్ అంటే ప్లాంటార్ ఫ్లెక్షన్. క్యాల్కినస్ అంటే ఏమో డార్సిఫ్లెక్షన్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈక్వినస్ ఒక్కసారికే మీరు జస్టిఫై చేయొద్దు, టైం ఇస్తలేదు. ఓకే, యూ ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు అస్, యూ ఆర్ డూయింగ్ దట్, డూయింగ్ దిస్. డోంట్ టెల్ దట్, బికాస్ ఒక వర్డ్ లో మనం పర్సన్ ని జస్టిఫై చేయలేం కదా. ఎస్ ఆర్ నో? కొన్నిసార్లు అవుతుంది, దానికి రీజన్ ఉంటది, ఎందుకు చేస్తున్నాం అనే దానికి రీజన్ ఉంటుంది. టిష్యూస్ అక్కడ ఉన్నాయిరా. చేంజ్ చేయనా? వద్దురా. వద్దురా, నాకు కొన్ని వాటర్ కావాలి కొంచెం. ఇది అయిపోయింది రాయడం, వాటర్ తీసుకురమ్మని చెప్పండి. థ్యాంక్ యూ పుష్పలత, థ్యాంక్ యూ రాజశేఖర్. వద్దురా, అర్థమన్నా. కూర్చొని చెప్పనా క్లాస్? ఒకసారి రండి మీరు, తీసుకొస్తాను వాటర్. మమ్మల్ని ఎందుకు చంపేస్తుంది? అందుకే లోపలికి రమ్మంటుంది. లోపలికి రమ్మని చెప్పండి ఒకసారి. ఇట్రండి సార్, ఒకసారి మీరు ఒకసారి లోపలికి రండి. చేంజ్ అయినా నన్ను కూర్చోబెట్టి మీరు స్లోగన్ అర్థమన్నా? ఇదేనా మీ స్ట్రాటజీ? మేడం నించుంటా ఊరుకోవట్లేదని కూర్చోబెట్టి రాస్తున్నారు మెల్లగా.
ట్రైసెప్స్ అంటే ఏంటి? యాంకిల్ ఫోటే కదా. ఏంటండి కంప్లీట్ గా డ్రైన్ అవుట్ అవుతున్నాను కనిపిస్తుందా మీకు? నా వల్ల కావట్లే మౌని. సార్ ఏమన్నారు? అక్కడ కంటిన్యూ చేస్తున్నట్టున్నారు ఇంకా. మరి ఎలా? ఎక్కడ? అవునా? మరి నేను ఎప్పటి వరకు తీసుకోవాలి? కంటిన్యూస్ గా స్టాండింగ్ అంటే అయిపోతుంది. బ్రేక్ ఆల్రెడీ ఇచ్చాగా, 5 minutes వచ్చా. నీకు 24 లో పెడితే ఏం కూల్ అవుతుంది? 16 పెట్టండి. మీకు కనపడట్లేదని అంతేండా?